ఏపీ ప్రజలకు బి అలర్ట్. మోంతా తుఫాన్ ముప్పు వెంటాడుతుంది. భారీ వర్షాలు కాదు, అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఈ యొక్క ప్రభావం కనిపించనుంది. దయచేసి ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు. అత్యవసర సమయాలలో మాత్రమే ఇంటి నుంచి కాలు బయట పెట్టండి, లేకపోతే ఇంట్లోనే ఉండండి. అక్కడ ఇక్కడ అని కాదు, అన్ని జిల్లాలలో ఏపీ వ్యాప్తంగా ఈ వర్షాలు పడనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాలతో పాటుగా యానంలో కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప, నంద్యాల జిల్లాలలో కూడా భారీ నుంచి అతి భారీ వానలు పడే ఛాన్స్ ఉందంటున్నారు. చిత్తూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. 17 జిల్లాలలో భారీ వర్షాలకు అవకాశం ఉంది. దీంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాబోయే 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక వరదలు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉందని హెచ్చరికలు కూడా వచ్చాయి. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ అయ్యింది. నేడు రేపు 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఎల్లుండి ఉత్తర కోస్తాలో వానలు దంచి కొడతాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీంతో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసేటువంటి ప్రాంతాల ప్రజలను బయటకు రాకపోవడం మంచిదంటూ కూడా చెప్తున్నారు.